లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి వచనమును ఈరోజు ధ్యానం చేద్దాం. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. చాలు. ఎందుకు వెళుతున్నాడు? 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. చాలు. యేసు ప్రభు సేవ చేసే రోజుల్లో చాలా గ్రామాలు, పల్లెలు, పట్టణాలు తిరుగుతూ పరిచర్య చేశారు. 3.5 సంవత్సరాల సేవా కాలంలో యేసు ప్రభు అనేక మంది రోగులను బాగు చేశాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, రకరకాల వ్యాధిగ్రస్తులందరినీ బాగు చేశాడు. చాలా మంది జీవితాల్లో రోగాలు పోతాయి, వ్యాధులు పోతాయి, దయ్యాలు పోతాయి, కానీ పోయిన వారందరూ దేవుని దగ్గరికి రాలేరు. దేవుని యొక్క వాక్యం చేత ఎవరైతే పట్టబడతారో వారు మాత్రం స్థిరంగా ఉంటారు. వాక్యం ద్వారా పట్టుబడిన వారు ఉన్నారు, అద్భుతాల ద్వారా ఆకర్షించబడిన వాళ్ళు ఉన్నారు, రోగాలు తగ్గి వచ్చిన వారిలో కొద్దిమంది ఉన్నారు. ఇలాగా యేసు ప్రభు దగ్గరికి చాలా మంది వస్తున్న రోజులవి. యేసు ప్రభు చాలా ప్రాంతాలు తిరుగుతున్నారు. తిరుగుతూ ఒకరోజు ఏ ప్రాంతానికి వెళ్ళారు అంటే ఎరుకో పట్టణానికి వెళ్ళాడు. ఎరుకో పట్టణానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అనంటే నశించిన దానిని వెదకి రక్షించున్నట్లు మనుష్య కుమారుడు ప్రవేశించెను. అక్కడ ఎరుకో పట్టణంలో నశించిపోవటం, ప్రజలు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందువల్ల దేవుడు చాలా గ్రామాలు సంచరిస్తూ, చాలా పట్టణాలు కూడా సంచరిస్తూ ఎరుకో పట్టణానికి యేసు ప్రభు రావటం జరిగింది. యేసు ప్రభు ఎరుకో పట్టణానికి ఎందుకు వచ్చాడంటే నశించిపోయే వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళని వెతికి రక్షించాలని యేసయ్య ఆ పట్టణంలోకి ప్రవేశించారు. అయితే ఎరుకో పట్టణం గురించి బ్రీఫ్గా 2 మాటలు నేను మీకు చెప్తాను. ఈ ఎరుకో పట్టణం అనేది ప్రపంచంలో పురాతన పట్టణాల్లో ఒక పట్టణం ఎరుకో పట్టణం. ఇది ఇప్పుడు కూడా ఉంది. ఎరుకో పట్టణం అనేది ఇప్పుడు కూడా ఉంది. శిథిలమైపోయి ఆ పట్టణం ఇప్పుడు కూడా ఉంది. పురాతనమైన పట్టణాల్లో ప్రపంచంలో ఒక పట్టణం ఎరుకో పట్టణం. రెండో విషయం ఏంటంటే సముద్రపు మట్టం 258 మీటర్లు దిగువన ఉంటుంది ఈ పట్టణం. సముద్ర మట్టానికి 250 మీటర్ల దిగువలో ఈ పట్టణం ఉండింది. ఎరుకో అనే పదం బైబిల్లో 63 సార్లు రాయబడింది. ఎరుక అనే పదం ఎన్నిసార్లు రాయబడింది? 63 సార్లు. బర్తలోమయి ఈ ఎరుకో పట్టణంలోకి యేసు ప్రభు వెళ్ళేటప్పుడే గుడ్డివాడైన బర్తలోమయి కూడా ఆయన స్వస్థత పొందినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనకి కనబడుతూ ఉంది. ఈ ఎరుకో పట్టణం మీదకి మన పితరులైన ఇశ్రాయేలుని యుద్ధం చేయడానికి యెహోషువ కాలంలో వెళ్ళినప్పుడు అపజయం వచ్చింది. ఎందుకంటే ఎరుకో పట్టణం జయించారు, హాయి పట్టణం మీదకి వెళ్ళారు. ఎరుకో పట్టణంలో వారు ఏదైతే ముట్టవద్దన్నారో ఆ ముట్టకూడని వాటిని ఆకాను ముట్టి, ఎరుకో పట్టణంలో ఉన్న వాటిని ముట్టి హాయి పట్టణం మీదకి వెళ్ళిపోతే మరి ఓడిపోయి 1000 మంది చనిపోయారు.
ఎరుకో పట్టణం గురించి అక్కడ ఏం రాయబడిందంటే శాపగ్రస్తమైన పట్టణం, శపించబడిన పట్టణం. ఎరుకో పట్టణం ఏంటంట? శాపగ్రస్తమైన పట్టణం. ఎరుకో పట్టణంలో ఎలాంటి వారు ఉన్నారు అని అంటే బైబిల్లో లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో రాయబడింది. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరుకో పట్టణమునకు దిగి వెళ్ళుచు ఉండగా దొంగల చేత పట్టబడెను. అంటే ఈ పట్టణం దగ్గరలో దాదాపులో ఈ పట్టణంలో ఏ బ్యాచ్ ఎక్కువ ఉన్నారంటే దొంగల బ్యాచ్ ఎక్కువ ఉన్నారు. ఈ ఎరుకో పట్టణంలో దొంగల బ్యాచ్ ఎక్కువ ఉన్నారు. ఏ వస్తువు బయట పెడితే గంట తర్వాత వస్తువు కనబడదు, డిలీట్ లిస్ట్ లో ఉండిద్ది, కనబడదు. ఇక అలాంటి పట్టణం అది. ఎరుకో పట్టణం దొంగల బ్యాచ్ ఉన్న పట్టణం. రెండవది, ఎరుకో పట్టణంలో ఇంకెవరున్నారంటే 2వ అధ్యాయం యెహోషువ గ్రంథం 1వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. పిలిచి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోని చూడుడని వారితో చెప్పి వారిని రహస్యముగా ఎరుకోకి పంపాను. వారు వెళ్ళి రాహాబు అనే వేశ్య, ఆ ప్రాంతంలో పాపం బహు విస్తారంగా దొరుకుతున్న పట్టణం అది. దొంగలున్న పట్టణం, పాపం బహు విస్తారంగా దొరుకుతున్న పట్టణం. వేశ్య, ఆమెకు పాపం చేయటం తెలుసు కానీ చాలా మంచి మనసు కలిగింది. దేవునికి స్తోత్రం. ఎందుకు తప్పు చేస్తారంటే పరిస్థితులు మనిషిని తప్పులోకి నడిపిస్తాయి. ఆర్థిక సంబంధమైన పరిస్థితులు కానివ్వండి, ఇంటిలో పరిస్థితులు బాగాకపోవటం కానివ్వండి, ఏదన్నా కానీ ఒక మనిషి తప్పు చేయడానికి గల కారణం ఏంటంటే ఏదో ఒక సమస్య పట్టి పీడిస్తూ ఉంటుంది. ఆ సమస్యలో ఈ రాహాబు వేశ్యగా పిలువబడుతుంది. ఎరుకో పట్టణంలో పాపం బాగా వదిలిపోయిన పట్టణం, దొంగలున్న పట్టణం. ఎరుకో పట్టణంలో ఉన్న నీరు త్రాగుతుంటే అనేక మంది చనిపోతా ఉన్నారు. ప్రవక్త అయిన ఎలీషా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ చెడిపోయిన ఓటలని ఉప్పు వేసి ఎరుకో పట్టణంలో చెడిపోయిన నీళ్ళని బాగు చేశాడు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణములో ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కాదు. నీళ్లు మంచివి కాదు. కొన్ని కొన్ని ఊర్లో నీళ్లు బాగుండవు, నీళ్లు మంచివి కావు. అందుచేత నీళ్లు మంచివి కాదు కనుక భూమి ఏమైపోయింది? నిస్సారమైపోయింది. ఎలీషాతో అనగా అతడేమన్నాడంటే ఒక కొత్త పాత్ర తీసుకొని ఆ పాత్రలో ఉప్పు వేసుకొని నా యొద్దకు ఆ పాత్రను తీసుకొని రండి అని చెప్పి ఆ కొత్త పాత్రలో ఉన్న ఉప్పుని తీసుకొని ఏ ఓటలైతే చెడిపోయి ఉన్నాయో ఆ ఓటలో ఆ ఉప్పు వేసి ప్రార్థన చేయగా చెడిపోయిన ఓటలు బాగైపోయినాయి. దేవునికి స్తోత్రం. ఎరుకోలో ఉన్న నీళ్లు చెడిపోయినాయి. ఆ నీరు త్రాగుతున్న వాళ్ళు అనేక మంది చనిపోతా ఉన్నారు. ఎరుకోలో ఉన్న చెడిపోయిన నీళ్ల వల్ల ఆ ఓట వలన భూమి కూడా ఏమైపోయిందంటే నిస్సారమైపోయింది. తీపి నేల పడే నీళ్ళల్లో నేల సౌడు తేలదు. భూమి కింద జల తీపి నీళ్లుంటే పైకి భూమి సౌడు రాదు, ఉప్పు తేలదు. భూమి కింద ఉన్న జల
ఉప్పు నీళ్ళైతే ఆ భూమి పైకి ఉప్పు మొక్కలు విస్తారంగా నువ్వు పెట్టకుండానే పెరుగుతూ ఉంటాయి. భూమి నిస్సారమైపోతా ఉంది, సారం లేదు. చెడిపోయిన నీళ్లు ఎరుకో పట్టణంలో ఉన్నాయి. దొంగలు అక్కడ ఉన్నారు, వేశ్య అక్కడ ఉంది. సముద్రపు దిగువలో ఉన్న పట్టణం అది. ప్రపంచంలో పురాతన పట్టణంలో ఒక పట్టణం అది. భర్తలోమై బాగుపడ్డ పట్టణం అది. కాబట్టి ఎరుకో పట్టణం పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, ఈ ఎరుకో పట్టణాల గురించి యెహోషువ ఒక మాట అన్నాడు. ఇదిగో ఎరుకో పట్టణపు గోడలు నా దేవుడు కూల్చేశాడు, మరలా ఎరుకో పట్టణపు గోడలు తిరిగి నిర్మాణం ఎవరు చేయకూడదో. ఎరుకో పట్టణపు గోడలు నా దేవుడు కూల్చేశాడు, మరలా తిరిగి ఆ నిర్మాణ కార్యక్రమాన్ని ఎవరు చేయకూడదు. అది శాపగ్రస్తమైన పట్టణము, చెడిపోయిన ఓటలున్న పట్టణము, నిస్సారమైన భూమి కలిగిన ప్రాంతం అది, వేశ్య ఉన్న ప్రాంతం అది, దొంగలున్న ప్రాంతం అది. కాబట్టి ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజలు 7 రోజులు ఆ ఎరుకో పట్టణం చుట్టూ తిరిగి 7వ రోజు 7 సార్లు తిరిగి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉండగానే ఎరుకో పట్టణపు కోట గోడను దేవుడు కూల్చివేశాడు. ఆ రోజున నాయకుడిగా యెహోషువ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, ఎరుకో పట్టణాన్ని ఎవరు మరలా తిరిగి కట్టడానికి ప్రయత్నం చేయకూడదు. ఎరుకో పట్టణంలోకి వెళ్ళాలంటే ఒకే ఒక ద్వారం ఉండిద్ది. ఎరుకో పట్టణంలోకి రంగప్రవేశం చేయాలంటే ఒకే ఒక ద్వారం ఉండిద్ది. ఎవరు ఆ పట్టణానికి తిరిగి కట్టకూడదు, మరలా ఆ ద్వారాన్ని ఎవరు ఎత్తకూడదు. ఒకవేళ కానీ అలా కానీ ఎవరైనా చేసినట్లయితే ఏం జరిగింది? 6వ అధ్యాయం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి, జనులందరి చేత శపథము చేయించి వారందరికీ ఎలాగూ ఆజ్ఞాపించెను, ఎవడు ఎరుకో పట్టణాన్ని మరలా తిరిగి కట్టించడానికి పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. దాని పునాది ఎవరైతే వేస్తారో ఆ పునాది వేసిన వాడు యొక్క జ్యేష్ఠ కుమారుడు పెద్దవాడు చనిపోతాడు. దాని తలుపులను ఎవరైతే నిలబెడతారో వాళ్ళ కనిష్ట కుమారుడు చనిపోవునని ఆ యెహోషువ అక్కడ శపథం చేయించాడు. ప్రజలందరి చేత ఈ మాటను పలికించాడు. ఇదిగో జాగ్రత్త, ఎరుకో పట్టణాన్ని దేవుడు, ఈ ఎరుకో పట్టణం మీద దేవుడు మనకి జయమిచ్చాడు. ఇది శాపగ్రస్తమైన పట్టణం. ఈ పట్టణంలో నూలు పోగు దారం కూడా శపించబడింది. ఈ పట్టణంలో ఉన్న ప్రతి వస్తువు శపించబడింది. ఈ పట్టణంలో దొంగలున్నారు, ఈ పట్టణంలో వేశ్యలున్నారు, ఈ పట్టణపు ఓటలు చెడిపోయి ఉన్నాయి, ఈ పట్టణపు యొక్క మరి భూమి నిస్సారమైపోయింది. ఈ పట్టణాన్ని ఎవరైనా మళ్ళీ తిరిగి కట్టడానికి ప్రయత్నం చేస్తారో, ఈ ఎరుకో పట్టణాన్ని తిరిగి కట్టడానికి ఎవడైతే ప్రయత్నం చేస్తాడో ఆ ప్రయత్నం చేసే వాడి యొక్క ప్రథమ కుమారుడు చనిపోవును. ఎవరైతే ఆ పట్టణానికి మళ్ళీ ద్వారాలు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడో వాడు కనిష్ట కుమారుడు చనిపోవునని ఆ రోజున యెహోషువ అక్కడ ప్రజలందరి చేత శపథం చేయించాడు. ఆ శాపం ఆ గ్రామం మీద, పట్టణం మీద నిలిచిపోయింది. ప్రవక్త నోట నుండి, ప్రజల నోట నుండి ఒక శపథం అక్కడ ఉంది. శపించబడిన పట్టణం, శాపగ్రస్తమైన పట్టణం. యేసు ప్రభు సేవ చేస్తూ చాలా గ్రామాలు సంచరించారు. బెత్సయిదా, కొరజీనా, ఇంకా నజరేతు, జెబూలీను, యోర్దాను, బేతేలు, గలలయ, లాజరున్న ఊరేంది బేతనియ, ఇలాగ చాలా ప్రాంతాలన్నీ యేసు ప్రభు దర్శిస్తూ ఎరుకో పట్టణంలో కూడా వెళ్ళాడు. ఎందుకు వెళుతున్నావు ప్రభు అంటే, నశించిన దానిని
వెతికి రక్షించినట్టు నేను ఈ ప్రాంతానికి వస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నశించిపోయిన ప్రాంతం అది, శాపగ్రస్తమైన ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని రక్షించాలని నేను వస్తున్నానని యేసు ప్రభు ఏ ప్రాంతం అయితే శపించబడిందో, ఏ ప్రాంతం అయితే నాశన కోపంలో ఉందో ఆ ప్రాంతంలోనికి యేసు ప్రభు అడుగు పెడుతున్నాడు. తిమోతి పత్రికలో పౌలు చెప్తూ ఆ పౌలు మొదటి ఉత్తరంలో ఏమంటాడంటే, మొదటి అధ్యాయం 15వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేశాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చెను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి? పాపులను రక్షించినట్లుగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అక్కడ చాలా భయంకరమైన పద్ధతులు ఉన్నాయి. అక్కడ దొంగ వ్యాపారాలు ఉన్నాయి, దొంగలు ఉన్నారు, వేశ్యలు ఉన్నారు, చెడిపోయిన నేలది. ఇలాంటి ప్రాంతానికి, నశించిపోయిన ఆ ప్రాంతము రక్షించడానికి యేసు ప్రభు ఆ యెరికో పట్టణంలోనికి వెళుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెరికో పట్టణంలోనికి యేసు ప్రభు వెళుతున్నాడు. 2వ వచనం 19వ అధ్యాయంలో సువార్త 2వ వచనం 4వ వచనం దాకా. ఇదిగో సుంకపు గుప్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు కలిగిన ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యున్నాడని జక్కయ్య ఎరిగి అతడు ముందుగా పరిగెత్తుకొని యేసయ్యను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. యేసు ప్రభు యెరికో పట్టణంలోనికి వస్తున్నాడనే తలకి చిన్నలు పెద్దలు చాలా మంది జనాలు పోగైపోయారు. యేసు ప్రభు యెరికో పట్టణంలోకి వెళుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వెనక కూడా జనాలు అనేక మంది వస్తూ ఉన్నారు. యేసు ప్రభు వెనక జనం ఉన్నారు. యేసు ప్రభు యెరికో పట్టణంలోకి వస్తున్నాడు అనగానే పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కారు. ఏంది వాతావరణం అని జక్కయ్య ఆలోచన చేస్తా ఉంటే జక్కయ్యకి ఏమర్థమైందంటే, పాపులను రక్షించేవాడు, నశించిన దాన్ని వెతికి రక్షించేవాడు మన పట్టణానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మన పట్టణానికి వచ్చాడు. నజరేయుడైన యేసు అని ఆయన ఈ యెరికో పట్టణానికి వచ్చాడు అని ఎప్పుడైతే జక్కయ్య విన్నాడో, జక్కయ్య విన్న వెంటనే, యేసయ్య గురించి విన్న వెంటనే, ఆయన రక్షించే దేవుడు అని విన్న వెంటనే, పాపులను రక్షించే దేవుడు అని విన్న వెంటనే, నశించిపోయే వారిని వెతికి రక్షించేవాడు అని విన్న వెంటనే యేసుని చూడాలనుకుని ఆశ వచ్చింది. దేవునికి స్తోత్రం. యేసుని చూడాలనుకుంటున్నారు. యేసయ్య దగ్గరికి రావాలనుకుంటున్నాడు. ఎన్నో సంవత్సరాల నుండి యేసు ప్రభు యొక్క వాక్యం వినబడుతున్నా, ఆయన పాపులను రక్షించేవాడని, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించేవాడని వాక్యాన్ని వింటున్నా, యేసయ్యను చూడాలి, యేసయ్య దగ్గరికి పరిగెత్తాలనే ఆశ లేని వారుగా చాలా మంది ఉన్నారు. లోకాశల కోసం పరిగెత్తేవాడు చాలా మంది ఉన్నారు. లోక సంబంధమైన కార్యక్రమాల కోసం పరిగెత్తేవారు చాలా మంది ఉన్నారు. లోక సంబంధమైన విషయాల కోసం పరిగెత్తేవాళ్ళు, తంపరంగా పరిగెత్తేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ ఆత్మను రక్షించేవాడు, నీ కుటుంబాన్ని బాగు చేసేవాడు, కుటుంబం మీద ఉన్న శాపాన్ని తొలగించేవాడు, నాశన కోపంలో ఉన్న వారిని మరలా సరిచేసేవాడు, ఆయన చూడాలనే ఆశ లేని వారుగా చాలా మంది ఉన్నారు. అయితే ఈ ఆశ ఎవరికి వచ్చిందంటే జక్కయ్యకి వచ్చింది. చాలా మంది ప్రజలు ఇళ్లలో నుంచి రోడ్డు ఉన్నారు, కానీ
ఈయన పొట్టివాడైనందున ప్రజలందరూ అడ్డంగా ఉన్నారంట. యేసు ప్రభును చూడాలి అనుకున్న వాడికి లోకం చాలా అడ్డంగా ఉండిద్దండి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకున్న వాడికి లోకం చాలా అడ్డంగా ఉండిద్ది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఆ ఇంట్లో వాళ్ళు అడ్డంగా ఉంటారు, చాలా అడ్డంగా ఉంటారు. ఏమన్నా మాట్లాడితే అడ్డగోలు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇలాగే జక్కయ్యకి అడ్డుగా ఉన్నారు. యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి జక్కయ్యకి అవకాశం లేదు. అయితే ఈ జక్కయ్యకి ఏమని మనసు వచ్చిందంటే, ఎలాగైనా నేను చూడాలి, యేసు ప్రభుని ఏ విధంగానైనా నేను చూడాలి. చూడాలనే ఆశ ఏం చేసిందంటే మనిషిని పరిగెపించింది అన్నమాట, పరుగులు తీపించింది. చూడాలనే ఆశ మనిషిని పరుగులు తీయించింది. మన ముఖ్యమంత్రి సీఎం గారు జగన్ గారు సిరిపూడి మీదుగా బలుసులపాలెం మీదుగా పడి చెరుగుపల్లి వెళుతున్నారు అనగానే ఎవరైనా ఇళ్ళ దగ్గర ఉంటారా? అందరూ చూడటానికి వెళ్తారు. డైరెక్ట్గా చూడటం వేరు కదా, అది కదా చూడటానికి వెళ్తారు. దీపా వెళుతుంది సిరిపూడి నుండి. ఇద్దరు కూడా ఈ మధ్యలో డాక్టర్ బాబు కలిసాడు. వీళ్ళిద్దరు కలిసి వెళ్తారు నడుచుకుంటా అని అన్నారనుకోండి, ఎవరన్నా ఉంటారా? దీపానికి డాక్టర్ బాబును చూడటానికి రోడ్లోకి వెళ్ళిపోయి కాపు కాస్తారు. అమ్మా దీప ఎప్పుడైపోయి సీరియల్ ఏమే ఎప్పుడు పొద్దాకి ఎడుతూ ఉంటావు నిద్రపోకుందని. ఏమయ్యా డాక్టర్ బాబు, వాడికి మైండ్ పోయింది దర్శకుడికి, ఆడికి లూసిఫర్ పట్టింది, ఆడ అసలు బ్రేక్ బిల్లులు లేకుండా మొత్తం ఆడిస్తున్నాడు బొమ్మ. ఏదో వాడు తేల కొట్టకూడదు, తేల కొట్టం. మీరు చూడండి, ఏడున్నరకి మోగంగలే ముఖం కడుక్కునేవాళ్ళు, కాళ్ళు కడుక్కునేవాళ్ళు, స్నానం చేసేవాళ్ళు పట్ట 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 పట్టు చేసి 7:30కి వెళ్ళిపోయి ఫ్యాను మోగిద్ది అవి ఎక్కువగానే ఆడ వెళ్ళి కూర్చొని హాయిగా ఆగండి వచ్చే బాగండి అంటే ఒక మనిషి దేన్ని చూడాలనుకుంటున్నారు, ఒక మనిషి దేన్ని చూడడానికి ఇష్టపడుతున్నారు. అది చూడటం వల్ల నీకు వచ్చే బెనిఫిట్ ఏంది, నీకు వచ్చే ఉపయోగం ఏంది? పొన్నూరులో ట్రైన్ 6:30 గంటలకు ఉంది. ఈ ట్రైన్ కానీ నువ్వు కానీ ఎక్కితే 6:30 గంటలకు కానీ నువ్వు రీచ్ అయితే నువ్వు కరెక్ట్గా చెన్నై 12 గంటలకల్లా వెళ్ళిపోతావు. ఆ ట్రైన్ మిస్ అవ్వకూడదు అని అంటే మనం ఏం చేస్తామంటే ఉదయకాలమే 4 గంటలకి లేచి ఎలాగైనా ఏమున్నా లేకపోయినా ప్రయాణమై 6 గంటలకే మనం రైల్వే స్టేషన్కి పరుగున వెళతాం. ఎందుకంటే ట్రైన్ మిస్ అయితే మరలా 2వ రోజు వెళ్ళాల్సి వచ్చింది. 12 గంటలకు వెళ్తే మన పని అయిపోయి రాత్రి మరలా బయలుదేరితే తెల్లపాటికి ఇంటి దగ్గర ఉంటాం. ఒక మనిషి వాళ్ళు అనుకున్న పనులు చేసుకోవడం కోసం, వాళ్ళు అనుకున్నది సాధించడం కోసం చాలా పరుగులు చేస్తా ఉన్నారు. యేసు లేని పరుగులు చేస్తా ఉన్నారు, యేసుతో ఉండని పరుగులు చేస్తా ఉన్నారు, యేసు లేనివాడుగా పరుగులు చేస్తా ఉన్నారు. ఈ జక్కయ్య జాబ్ హోల్డర్ అండి. ఈ జక్కయ్య ఉద్యోగం చేసే వ్యక్తి, బిల్లు వసూలు చేసేవాడు, అన్యాయంగా వసూలు చేస్తా ఉన్నాడు. అదొక విధానం ప్రక్కన పెట్టండి. ఈయన ఉద్యోగంలో ఉన్నవాడు, బ్యాగ్ ఒకటి సంకలో వేసుకొని మరి ఏమున్నాయో కానీ ఇవన్నీ బిల్లు మరి బుక్కులు ఇవన్నీ వేసుకొని పరుగున ఈ జనాన్ని నన్ను చూడలేరు, వీళ్ళెప్పుడు జనాలకు అడ్డుండేవాళ్ళేను, యేసును చూడాలనుకునే వాళ్ళకి ఎప్పుడు ఈ జనాలు అడ్డుండేవాళ్ళేను. ఇది లోకం, ఈ లోకం ఎప్పుడు అడ్డుంటానే ఉంటుంది, ఈయన తప్పించుకొని మనం వెళ్ళాలా అని మనసులో నిర్ణయించుకొని పరుగున వెళ్ళాడు.
యేసు ప్రభు వస్తున్నాడు, ఈ రోడ్లో వస్తే ఈ రోడ్డుకి ఈ రోజుకి వచ్చేస్తాడు, వేడి చెట్టు ఉంది ఇక్కడ ఎక్కేద్దామని పరుగున దేవుని దగ్గరికి వెళ్ళాలనే పరుగు ఒక మనిషికి అవసరమండి. దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను దేవునితో ఉండాలనే పరుగు ఉండాలి. పరుగులో ఉన్న ఆ బెనిఫిట్ చెప్తాను వినండి. తప్పిపోయిన కుమారుడు తన తప్పును తెలుసుకొని తిరిగి వచ్చాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనంలో తిరిగి వచ్చాడు. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తూ ఉన్నప్పుడు చినిగిపోయిన బట్టలతోనూ గెడ్డం పెంచుకొని పిచ్చివాడుగా పిచ్చి రూపంలో ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఆయన తప్పిపోయిన కుమారుడు ఇంకను దూరముగానే ఉండగానే తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడుస్తున్నాడు. పరుగెత్తడంలో ఎంత ప్రేమ ఉందో చూడండి, పరుగెత్తడంలో ఎంత తొందర ఉందో చూడండి. ఒక తండ్రి తన కుమారుడు కొరకు పరిగెడతా ఉన్నాడు. నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, నా కుమారుడు తన తప్పును తెలుసుకున్నాడు, నా కుమారుడు మరలా నన్ను వెతుక్కుంటూ నా కుమారుడు వచ్చాడని అలాగా తండ్రి ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తున్న తండ్రి పరుగున పరిగెత్తి కుమారుడు మెడ మీద పడి, అప్పుడు కుమారుడికి ఏమైంది? గెడ్డం మెచ్చుకున్నాడు. కుమారుడు బట్టలు ఏమైపోయినాయి? మాసిగిలిపోయినాయి, బాగా మసిపట్టినట్టున్నాయి, చినిగిపోయి ఉన్నాయి. ఆయన ఎక్కడి నుండి వస్తున్నాడంటే పందులు కాసి పందులు తినే పొట్టు తిని అక్కడ అలాంటి వాసనలో నుండి వస్తున్నాడు. తండ్రికి ఏ వాసన పట్ల? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా కుమారుడు నా దగ్గరికి వచ్చాడు, నా కుమారుడు నా చెంత ఉన్నాడు, నా కుమారుడు నా ఇంటికి వచ్చాడని తండ్రి పరుగున పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంటండి. ఏడుస్తున్నాడు, నా కుమారుడా చనిపోయి బ్రతికేవడా, తప్పిపోయి నాకు దొరికేవాడు. దేవునికి స్తోత్రం. విడువాను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, నా అభయము సంగిన దేవా. విడువాను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, నా
ఇప్పటికన్నా తెలుసుకున్నావు, నా దగ్గరికి వచ్చావు, అదే సంతోషం. చనిపోయి బ్రతికావు, తప్పిపోయి మరలా తిరిగి నాకు దొరికావు, అంతకంటే భాగ్యం లేదు అన్నాడు. ఎప్పుడు అన్నాడంటే ఆ మాట? పరుగెత్తుకొని వచ్చాడంట. పరిగెత్తడంలో ఒక ఆశ ఉంది. పరిగెత్తే మనిషి ఒక ఆశతో పరిగెడతాడు. తండ్రి తన కుమారుడు కొరకు ఆశతో పరిగెత్తాడు. జక్కయ్య ఏ ఆశతో పరిగెడుతున్నాడంటే, యేసుని నేను ఎలాగైనా చూడాలి, ఆయన మన పట్టణానికి వచ్చాడు, నేను ఈ రోజు ఖచ్చితంగా ఆయనను చూడాలి, యేసయ్యని ఖచ్చితంగా నేను చూడాలి, ఈ రోజు యేసయ్యని ఏ విధంగానైనా చూడాలా. ఈ జనాలందరూ నన్ను చూడట్లా, ఈ జనాలందరూ దడిగట్టినట్లుగా కట్టారు, రక్షకుని చూడనీయకుండా నశించేదాన్ని వెతికి రక్షించే దేవుణ్ణి చూడనీయకుండా ఈ జనాలందరూ, నామకార్థులందరూ అడ్డుపడతా ఉన్నారు. ఎలాగైనా ఈ రోజు నేను యేసుని చూడాలి. పరిగెత్తాడు. ఒక మనిషి పరుగులో ఆశ ఉంటుంది. నీవు దేనికోసం పరిగెడుతున్నావు? నీ పాదాలు దేనికోసం పరిగెడుతున్నాయి? ఒకడు పాపమును కనుటకు ప్రయాసపడుతున్నాడంట, నొప్పులు పడతాడంట. గర్భిణీ స్త్రీ నొప్పులు పడ్డట్టుగా నొప్పులు పడతా ఉంటాడు. పాపం కోసం చాలా మంది పరిగెడుతున్నారు. ఈ కరోనా కాలంలో గత 1 year బ్యాక్ ఎవరు ఇంట్లో నుండి రాబాకండి అని 4 నెలలు లాక్డౌన్ విధించిన తర్వాత, 4 నెలల లాక్డౌన్ అనంతరము ప్రియులారా మందు విడుదల చేశారు అనగలే కరోనా లేదు, బోరానా లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఊరిన ఆయన మామూలుగా లేవు షాపులు. ఒక మనిషి దేని కొరకు పరిగెడుతున్నారు? ఆ పరుగులో నీ ఆత్మీయ జీవితం బాగుపడే విధంగా ఉందా? ఆ పరుగు ద్వారా నీ జీవితానికి ఏమైనా లాభం ఉందా? ఆ పరుగు ద్వారా నష్టపోతున్నావా? చాలా మంది పరిగెడుతున్నారు, రకరకాల పరుగుల్లో ఉన్నారు. పౌలు గారు అంటాడు, నేను మంచి పోరాడి తిని నా కొరకు నీతి కిరీటం దాయబడి ఉంది, నా పరుగును తుదముట్టించానంటాడు. ఆయన పరుగు వేరు, సువార్త కొరకు ఆయన పరుగు వేరు. సువార్త విషయంలో ఆయన పరుగు వేరు. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది అని సువార్త పక్షమున రాత్రనక పగలనక వర్షమనక ఎండనక మంచనక ఆయన పరిగెడుతూనే ఉన్నాడు. దేవుని కోసం పరిగెత్తేవాడు కావాలి, దేవుని కోసం నడిచేవాడు కావాలి, దేవుని కొరకు నిలబడేవాడు కావాలి, నెహెమ్యా లాంటి వాడు కావాలి. దేవునికి స్తోత్రం. పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి నెహెమ్యా లాంటి వాడు కావాలి, దేవుని కోసం నిలబడేవాడు కావాలి, ప్రార్థనాపరులు ఆయన కొరకు కావాలి. నీవు దేని కొరకు పరిగెడతా ఉన్నావు? 20 సంవత్సరాలు గడిచిపోయింది. 20 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత యాకోబు వాళ్ళ మామగారి దగ్గర నుండి బయలుదేరి వాళ్ళ తండ్రి ఇంటికి వస్తా ఉన్నాడు. మార్గ మధ్యలో ఏశావు వాళ్ళ అన్నగారు ఎదురొస్తున్నాడని తెలిసి 7 సార్లు సాష్టాంగపడి, అయ్యా ఇంకేముంది నన్ను చంపేస్తాడేమోనని భయపడుతూ తమ్ముడుగా ఉన్న యాకోబు వాళ్ళ అన్న కోసం ప్రార్థన చేసుకొని కానుకలు పంపించి ఎలాగైనా వాళ్ళ అన్న మనసు మారాలని ప్రార్థన చేసుకుంటా వచ్చారు. దగ్గరికి రానే వచ్చాడు యాకోబు, దగ్గరికి రానే వస్తే ఏం జరిగింది? ఆ 33:4 ఆదికాండం 33:4 అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొనటానికి పరిగెత్తి తమ్ముడిని కౌగిలించుకొని తమ్ముడు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చి, తమ్ముడా నిన్ను చూసి ఎంతకాలం అయిందిరా తమ్ముడా అని ప్రేమతో ఏడవడం ప్రారంభించాడు. ఒక అన్న తమ్ముడి మీద ఉన్న ప్రేమతో పరిగెడతా ఉన్నాడు. నేను దీని గురించి చెప్పేసి ముగించేస్తా, ఎందుకంటే రేపు చెప్తా. ఒక అన్న తమ్ముడి మీద ఉన్న ప్రేమతో పరిగెడతా ఉన్నాడు. ఒక తండ్రి కుమారుడి మీద ఉన్న ప్రేమతో పరిగెడుతున్నాడు. కారణం
కుమారుడు ఏమైపోతాడో, నశించిపోతాడేమో, దూరం అయిపోతాడేమో. తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకుని కుమారుడు ఏమైపోతాడోనని కుమారుడు కోసం తహతహలాడుతున్న తండ్రి ఎప్పుడైతే కుమారుడు చూశాడో, కుమారుడు కొరకు తండ్రి పరిగెడతా ఉన్నాడు. ఒకసారి దేవుడు అబ్రహాము ఇంటికి వచ్చాడు. ఎండవేళ గుడారం ముందు కూర్చున్నప్పుడు అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 18వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దయ్యా, నా ఇంటికి రాయా అని దేవుని ఆహ్వానిస్తూ ఉన్నాడు. దైవజనుల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆత్మను ఆహ్వానిస్తూ ఉన్నారు. నా ఇంటికి రాయ్యా, నీవు నన్ను దాటిపోవద్దయ్యా. ఎందుకు ఆహ్వానిస్తున్నాడంటే ఆయన వస్తే ఇంటిలో ఉన్న లోటులు తీర్చబడతాయి. ఆయన వస్తే, దేవుడు వస్తే, రక్షకుడు వస్తే, నశించిన దాన్ని వెతికి రక్షించే ఆయన ఒకవేళ నీ ఇంటిలోనికి వస్తే నీ ఇంటిలో ఉన్న కొరతలు తీర్చబడతాయి, శాపం వెళ్ళిపోద్ది, నీ ఇల్లు ఆశీర్వాదకరంగా మార్చబడింది. అందుకే ఆ ధనవంతుడైన అబ్రహాము సాగిలపడి సాష్టాంగపడి అయ్యా నా ఇంటికి రండి అని పరుగెత్తి వేడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. పరుగెత్తి వేడుకుంటున్నాడు. వాళ్ళు వచ్చారండి. వాళ్ళు వస్తే అబ్రహాం ఏం చేశాడు? 7వ వచనం 18:7. మరియు అబ్రహాము పశువుల మందకు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. ఒక లేత దూడను తీసుకొచ్చి దేవుని యొక్క దాసులకి భోజనం చేయాలి. దేవుని సేవకులకు భోజనం చేయాలంటే ఎంత ఆశో. నా ఇంటికి వచ్చిన దోతలకు, నా ఇంటికి వచ్చిన దేవునికి, నా ఇంటికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి నేను భోజనం చేయాలని ఎంత ఆశతో పరిగెడుతున్నారో. కొంతమంది ఖర్చు పెట్టాల్సిన దానికి ఖర్చు పెట్టరు, ఖర్చు పెట్టకూడని దానికి ఎక్కువగా ఖర్చు పెడతా ఉంటారు. ఏ దేనికి ఖర్చు పెడితే ఆశీర్వాదం వచ్చిందో కొందరికి తెలియదు. ఖర్చు పెట్టకూడని దానికి ఖర్చు పెడతారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ప్రైవేట్ స్కూల్లో ఒక అతను చాలా కాలం పనిచేశాడు. ఆ స్కూల్లో కూడా కొంత డబ్బుని వాళ్ళు జీతం ఇస్తూ కొంత డబ్బును దాచి పెడతారు. ఆయన ఆ జాబ్ను మానుకున్న తర్వాత ఒక ₹1,00,000 వచ్చినాయి అంట. ఎంత వచ్చినాయి? ప్రైవేట్ జాబ్ కదండి, ₹1,00,000 వచ్చినాయి. ఈ ₹1,00,000 తీసుకెళ్ళి గత 30-35 సంవత్సరాల క్రితం చిలకలూరుపేటలో 10 సెంట్లు స్థలం కొనుక్కున్నాడంట. దేన్ని పెట్టి? ₹1,00,000 పెట్టి 10 సెంట్లు స్థలం కొనుక్కున్నాడు. అది దాదాపు రీసెంట్గా దాన్ని అమ్మితే చాలా డబ్బు వచ్చింది. ఆ డబ్బు తీసుకెళ్ళి ప్రకాశం జిల్లాలో 10 ఎకరాల పొలం కొన్నాడంట. ఎంత కొన్నాడు? ఎవరో కాదు, ఊడివాడు సురేష్ బాబు వాళ్ళ అక్క కొడుకు. ఇప్పుడు ఆయన కోటీశ్వరుడయ్యా అన్నాడు. అంటే ఆయన దేనిని ఎలా వాడాలో, దేని కొరకు వాడాలో, ఏ సందర్భంలో వాడాలో ఆయనకి తెలుసు. కొంతమంది ఇంటికి డబ్బు రాకమునిపే, ఒకవేళ ఇంటికి డబ్బు 20,000 వస్తుంటే 36,000కి ముందుగా లెక్కలేసి ఉంటారు ఈ నెలలోనే.
హోల్ ఎంత వచ్చింది? 20. 36కి లెక్కలేసాము. హోల్ ఎంత? హోల్ ఎంత? 16,000 హోలు. నేను ఎందుకు అనాలని హోల్ అంటున్నా. 16,000 రూపాయలు. నెక్స్ట్ మళ్ళీ 20,000 వస్తాయి. మళ్ళీ 20,000కి మళ్ళా 40,000 అంచనేశారు. హోల్ ఎంత? 20. ఈ 16, 20 ఇక హోల్ పెరిగిపోయి అది పెద్ద హోల్ అయిపోయింది. ఇంకేడ తీరుతుంది? మనకు వచ్చేది ఎంత, మనం చేయాల్సింది ఎంత, దేని కొరకు చెయ్యాలి, వచ్చిన దాన్ని ముందు దేని కొరకు వాడాలో ఈ జ్ఞానం లేకుండా ఉన్నంత కాలం ఏడేసేవరా సుబ్బయ్య అంటే ఏసిన దగ్గరే ఉన్నాను అన్నయ్య అన్నట్టు ఉండదు. దేని కొరకు ఖర్చు పెట్టాలో అబ్రహాము తెలుసు, దేని కొరకు వాడాలో అబ్రహాము తెలుసు. అబ్రహాము చాలా ధనవంతుడు. ఆ రోజు రాజుల కంటే, ఆ దినాల్లో ఉన్న రాజుల కంటే కూడా బాగా ఆశీర్వాదం పొందినవాడు అబ్రహాము. అబ్రహాము ఇంటికి దైవ సన్నిధి, ఆ దేవుడు ఎప్పుడైతే అబ్రహాం ఇంటికి వచ్చాడో పరిగెత్తుకొని వెళ్ళిపోయి తన మందులో లేత దాన్ని తీసుకొచ్చి పనివాడికి అప్పగించాడు. దీన్ని సిద్ధం చేయవయ్యా. పరిగెత్తాడా? పరిగెత్తి అక్కడే పరిగెత్తిన ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు 6 వచనంలో 18:6 అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల పిండె పిసికి నువ్వు రొట్టెలు చేయాలన్నాడు. ఎన్ని మానికలు? సాళ్ళు పిండి పిసకమంటే పిసుకుతా నేను. ఇదిగో 3 మాల్ని పిండి పిసకాలంటే నా ఏళ్ళ ఎంత మిషన్ అనుకున్నావా నువ్వు? నీకు అర్థం కావట్లా నా ఓపిక ఏందో, నా బలం ఏందో అర్థం కావట్లా. ఇంట్లోనేమన్నా మధ్యాహ్నానికి అన్నం అయిపోతుంది మాండుకుంటుంటే, నాకైనా బలం అర్థం కావట్లా, నీరసం లాక్కుపోతుంది, నేను అసలు పిండి పిసకలేను. ఎన్ని మానికలంట? 3 మానికలు పిండి పిసికిందంటండి శారా. అమ్మా మరి నాతో పాటు స్నేహితులు ఒక 5 వచ్చారమ్మా. హోటల్లో తిరిగాం కానీ హోటల్ ఏం లేదు. మేము వస్తున్నామంటే ఇప్పుడు ఎందుకు వేసుకొస్తున్నారు రసన్న చెడా 5 నేనేం చేయమంట? ఇప్పుడు లేచి నేనేం చేయమంట? ఉప్పు చేప అన్న ఉండి ఏం పెట్టవే? ఉప్పు చేప లేదు, పప్పు చేప లేదు. 5 గంటప్పుడు నేనేం చేసి పెట్టమంట అంటారు. ద్రాక్షవల్లి గారి భార్య, అక్కల అయి వింటదేమో, ద్రాక్షవల్లి గారి భార్య, మేము ఎన్నోసార్లు రాత్రి 1 గంట 2 గంటలకి ఆయన కారులో ప్రయాణం చేసి దాదాపు 5 వారు వెళ్తా ఉండేవాడు. అమ్మా వల్లి 5 వస్తున్నామమ్మా, హోటల్ ఏమి లేవమ్మా. ఎంతమంది అండి? 5 అమ్మా. సరే రండి. వేడిగా అన్నం తయారు చేసి వేడిగా చేసి అర్ధరాత్రి అయినా సేవకులు కడుపు నింపేవాళ్ళండి వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇంటికి వచ్చిన వాళ్ళని అసలు పానివ్వరు. కొంతమంది ఇంటికి వచ్చిన వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడతారు, మంచి నీళ్లు గొడీరు. ఇదేం పద్ధతిలో కానీ మంచినీళ్ళు కూడా ఎవరు? నీకు అలవాటు లేదు, నీ పిల్లలకు కూడా నువ్వు నేర్పో. మంచినీళ్లు తీసుకెళ్లి ఇవ్వటం కూడా చేయరు. కొన్ని కుటుంబాలు, చాలా కుటుంబాలు పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నేను చెప్తున్న విషయం ఏంటంటే, యేసయ్యని చూడగోరి, యేసయ్యని ఎలాగైనా చూడాలి ఈ రోజు అనుకొని జక్కయ్య పరిగెడతం ప్రారంభించాడు. జక్కయ్యలో ఉన్న ఆశ ఏంటంటే యేసయ్యని చూడాలి, ఎలాగైనా నేను యేసయ్యని చూడాలి. నేను 2వ పాయింట్లోకి వెళ్ళినప్పుడు ఈ పాయింట్ చెబుతాను, ఎందుకంటే రేపు వెళ్తాను 2వ పాయింట్. అబ్రహాము ఎలియాబత్ అన్నాడు, అబ్బాయి
నా కుమారుడికి పెళ్లి కూతురు కావాలి, నా స్వజనుల దగ్గరికి వెళ్ళి తీసుకురయ్యా. ఒకవేళ అమ్మాయి రాకపోతే సరే వదిలేసిరా. ఒకవేళ అబ్బాయిని అమ్మాయికి అక్కడికి రమ్మంటే అది కూడదు, ఎడికే రావాలి అమ్మాయి అని చెప్పాను. సరే 10 ఒంట్లు తీసుకున్నాడు, పని వాళ్ళని తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు, వెండి తీసుకున్నాడు, బయలుదేరాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళాలనుకున్న ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి మోకరించి ఒంటిలు కూడా మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. ఇలియా, అయ్యా ఈ బావి దగ్గరికి చాలామంది నీళ్లు తోడుకోవడానికి కన్నికలు వస్తున్నారు, నేను మంచిళ్ళు పోయమని అడుగుతాను. ఎవరైతే నాకు మంచిళ్ళు పోసి నా ఒంటిలు 10 ఒంటిలు కూడా ఆ బావిలో ఉన్న నీళ్లు చేదిపోయగలిగితే ఆమె నా యజమానుడు కుమారుడికి భార్య అవుతుంది, ఆమె అని కళ్ళు తెరిచాడు. తెరవలే రెబెక్కా కనపడింది. ఏం చేశాడు ఈయన? 24:17 ఆదికాండం. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు రెబెక్కా, అయ్యా నీవు త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహము తీర్చాను. మరియు రెబెక్కా అతనికి మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత నీ ఒంటెలు ఎన్నైతే నీళ్లు త్రాగుతాయో ఆ త్రాగు వరకు వాటికి నీ నీళ్లు చేతిపోతునని చెప్పి త్వరగా బావి దగ్గర పరిగెత్తిందా. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరి పరుగులో ఒక్కొక్క అర్థం ఉందని మీకు చెబుతున్నా. జక్కయ్య పరుగులో ఉన్న ఆశ ఏంటంటే యేసుని నేను చూడాలి, యేసుని చూడాలి. ఈరోజు ఎలాగైనా నేను యేసుని చూడాలి. ఈ జనాలు నన్ను చూడనీటిల్లా, ఈ గుంపులో నన్ను దూరనీటిల్లా. వీళ్ళు దడిగట్టినట్టుగా కట్టారు కాబట్టి ఈ గుంపుతో నాకు అనవసరం, వీళ్ళతో నాకు అనవసరం. నేను ఎలాగైనా యేసుని చూడాలని పరిగెత్తి మేడు చెట్టెక్కి కూర్చొని యేసయ్య మార్గంకి వస్తాడని కనిపెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తరువాయి భాగం రేపు చెప్పుకుందాం. నీవు దేనికోసం పరిగెడుతున్నావు? నీ పరుగు దేనికోసం? నేడైనను రేపైనను ఒకానొకడు మరి ఒక పట్టణానికి వెళ్ళి ధనం సంపాదించుకుందామని చెప్పుకున్న వాళ్ళారా, రేపు ఏమి సంభవించును, రేపేమి సంభవించును నీకు తెలియదు. రేపేమి సంభవించిందో మనకి తెలుసు. మన జీవము ఏ పాటిది? దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చి ఉండగానే, నీ కంఠంలో ప్రాణం ఉండగానే యేసయ్యను చూడాలనే ఆశతో పరిగెడతాం, ఆశీర్వాదం. దేవుని దగ్గరికి ముందుగా పరిగెడతాం, ఆశీర్వాదం. దైవ సన్నిధికి ముందుగా పరిగెడతాం, ఆశీర్వాదం. ముందుగానే పరిగెత్తాలి. ఏ రోగి ముందు దిగునో వాడు బాగుపడు. ముందుగా వెళ్ళాలి, ప్రభు దగ్గరికి ముందుగా వెళ్ళాలి. కారణం ఏంటంటే ఆశీర్వాదం ముందుగా ఉన్న వారికి వస్తుంది. దేవునికి స్తోత్రం. నీ ఆశను బట్టి ఆశీర్వాదం వచ్చింది, నీ హృదయ వాంఛని బట్టి ఆశీర్వాదం వచ్చింది. దేవుడు ఆశీర్వదించడానికి ఆయన మంచివాడు. ఏ వేరు అర్పణ అంగీకరించాడు, కయ్యూను అర్పణ అంగీకరించలేదు. కారణం ఏందో చాలా విషయాలు చెప్పాను మీకు. ఏ వేలు ఎందుకు దీవించబడ్డాడని చెప్పాను. నువ్వు ముందుగా రావాలి దేవుని దగ్గరికి, దైవ సన్నిధికి ముందుగా పరిగెత్తాలి. లేనిపోయిన వాటి కోసం ముందుగా పరిగెడతాం. టికెట్లు అయిపోతుంది, కొత్తది రిలీజ్ అయింది, పరుగో పరుగో. ఎంత సొందు పెడతాడు టికెట్లు కొనుక్కోవడానికి. వాడు ఏం చేశాడంటే జనాల భుజాల మీద ఎక్కాడు, భుజాల మీద నడుచుకుంటూ వెళ్ళాడు. ఆడా చట్టం పటపట పోతే వెళ్ళట్టు వెళ్తున్నాడు. ఓ ఎవరిని అడుగుతాడు కాడు, ఆడు బుకింగ్ దగ్గర దువాలేడు, ఇక్కడ కొనుక్కున్నాడు, వెళ్ళిపోయాడు. ఆడా చట్టం. మాకు కూడా 26 సంవత్సరాల క్రితం మాకు కూడా అట్టాగే ఉండేది. పరుగో పరుగు చేయాలా.
రిలీజ్ అయితే చాలు. నువ్వు దేనికోసం ఈరోజు పరిగెడుతున్నావో, నీ పరుగు ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకొని ప్రార్థన చేసుకో. యేసయ్య కోసం నీ ఎంత పరుగు ఉందో, యేసయ్య మీద ఎంత ఆశ ఉందో నీ మనసును పరీక్షించుకొని ప్రార్థన చేసుకో. ఈ మాటల ద్వారా దేవుడిని తీర్చుగా తలొచ్చండి, ప్రార్థన చేద్దాం. శపించబడిన పట్టణంలోనికి మీరు ప్రవేశిస్తున్న భాగాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ప్రభువా, ఎరుకో పట్టణం శపించబడింది. యెహోషువ ప్రజలతో శపథం చేయించాడు. పట్టణం శాపగ్రస్తమైంది. ఓటలు చెడిపోయి, నేల నిస్సారమైపోయింది. దొంగలున్న ప్రాంతం, వ్యభిచారులున్న ప్రాంతం, నూలు పోగు దారం కూడా శాపగ్రస్తమైపోయిందన్న ప్రాంతం అది. ఆ ప్రాంతానికి మీరు దర్శిస్తున్న సమయం నాయన, అనేక మంది మిమ్మల్ని చూడాలని రోడ్లోకి వచ్చారు. జక్కయ్య ప్రయాసపడ్డాడు, ఎలాగైనా మిమ్మల్ని చూడాలని. పరిగెడుతున్నాడు. అన్యాయస్తుడే జక్కయ్య, ఎక్కువగా వసూలు చేసిన వాడే, తన జీవితం బాగాలేదు, అయినా మిమ్మల్ని చూడాలని పరిగెడుతున్నాడయ్యా. తన హృదయ వాంఛను చూసిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రం. నా ప్రభువా, నా దేవా, మీ సన్నిధానంలో ఈ రాత్రి వేళ మీ బిడ్డలందరినీ దర్శించి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మీ వెలుగు చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను. మీ బలమైన ఆశీర్వాదంతో ప్రతి కుటుంబాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను. అన్ని విధాలుగా మేలు చేయండి. ఉదయకాలం జరుగుతున్న బల్లారాధన కూడా క్రమముగా మర్యాదగా జరుగునట్లుగా దయచేయమని, మీ ఆశీర్వాదాలు విడుదల చేయమని, ఆటంకములు దూరం చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.